నమస్కారం M4 టీవీ న్యూస్ కి స్వాగతం. M4 టీవీ న్యూస్ m4telugunews.com వెబ్సైట్ మరియు M4 తెలుగు న్యూస్ ఈ పేపర్ లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నంబర్లు 9666650026 మరియు 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు, హనుమంతుని దేవాలయానికి వెళ్ళినప్పుడు హనుమంతుని యొక్క విగ్రహాన్ని, అలాగే ఆయన పాదాలని మహిళలు ఎందుకు తాకకూడదు, మహిళలు ముఖ్యంగా తప్పనిసరిగా తాకకూడదు, ఎందుకు తాకకూడదు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. మహిళలు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని, అలాగే పాదాలని ఎందుకు తాకకూడదు? తాకడం అంటే ముట్టుకోవడం. ఎందుకు ముట్టుకోకూడదు? ముట్టుకోకుండా దండం పెట్టుకోవాలి అని చెప్పేసిన పెద్దలు చెప్తారు. ఎందుకు ముట్టుకోకూడదు అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి. ఆయన హనుమంతుడిని మనం బ్రహ్మచారి కింద చెప్పుకుంటాం. అయితే హనుమంతుడికి పెళ్ళి అయింది కదండి, ఒక పిల్లాడు కూడా ఉన్నాడు అని చెప్పేసి అడుగుతారు. అయితే కొన్ని గ్రంథాల ప్రకారం హనుమంతుడికి వివాహం జరిగిందని, పుత్రుడు కూడా ఉన్నాడని చెప్తారు. కానీ హనుమంతుడు పెళ్లి చేసుకోవడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. తన గురువు అయినటువంటి సూర్య భగవానుడు హనుమంతుడికి 9 ప్రధాన విద్యలలో 5 నేర్పించాడు. నవవ్యాకరణ పండితుడు హనుమంతుడు సూర్యుడి దగ్గర విద్యల్ని ప్రారంభించాడు. ఆ 9 విద్యల్లో 5 విద్యలను ప్రారంభించాడు. 5 విద్యలను ప్రారంభించిన తర్వాత ఆపాడు. ఇంక మిగతా 4 నేర్చుకోవాలంటే బ్రహ్మచారిగా ఉండగా నేర్చుకోవడానికి వీలు లేదు, వివాహం అయితే చేయాలి అని చెప్పేసి ఒక ఆంక్ష పెట్టాడు. పెళ్ళైన వారికి మాత్రమే నేర్పిస్తారని చెప్పాడు. దాంతో ఆంజనేయ స్వామి ఆలోచనలో పడిపోయి సూర్య భగవాను కోరిక మేరకు ఆయన కుమార్తెను పెళ్లి చేసుకుని సువర్చల తనలో ఐక్యం చేసేసుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన విద్యలు నేర్చుకుంటాడు. ఇక హనుమంతుడు ప్రతి స్త్రీని కూడా తన తల్లిగా భావిస్తాడు. తల్లిగా భావించే ఆడవాళ్ళు కొడుకు పాదాలు స్పృశించరాదు. అది ఎందుకు ముట్టుకోకూడదు హనుమంతుని పాదాలు? ఆడవాళ్ళు అంటే ప్రతి స్త్రీని కూడా హనుమంతుడు తల్లిగా భావిస్తాడు. తల్లి కొడుకు పాదాలని ముట్టుకోకూడదు. కొడుకు తల్లి పాదాలకు దండం పెట్టుకోవాలి, కానీ తల్లి కొడుకు పాదాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు. అందుకని ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు మహిళలు హనుమంతుని పాదాన్ని ముట్టుకోకూడదు. తల్లిగా భావించేటువంటి ఆడవాళ్ళు కొడుకు పాదాలు స్ఫురించరాదని అంటారు. అందుకే హనుమాన్ విగ్రహ పాదాలు తాకూడదని అంటారు. అందుకే మహిళలు హనుమంతుని విగ్రహాన్ని తాకరు, అలాగే విగ్రహాన్ని కూడా ముట్టుకోరు వాళ్ళు. ఎందుకంటే తల్లిగా భావిస్తాడు కాబట్టి ముట్టుకోరు వాళ్ళు. తర్వాత ఆచారాల ప్రకారం మాత్రం పూజ చేయవచ్చు, పూజ మాత్రం చేసుకోవచ్చు, దూరం నుంచి దండం పెట్టుకోవచ్చు, దగ్గరికి వెళ్ళి పాదాలను మాత్రం తాకకూడదు. తర్వాత దీపాలు వెలిగించుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, అలాగే హనుమాన్ చాలీసా పఠించవచ్చు, కానీ పాదాలను మాత్రం మొక్కకూడదు. పాదాలకు పూజ మాత్రం చేయకూడదు. హనుమంతుడిని ఆరాధిస్తే కనుక శనీశ్వరుడు అనుగ్రహం కూడా పొందుతారు. ఈ హనుమంతుడిని కనుక మనం ఆరాధించినట్లయితే ప్రతి పురుషుడు, ప్రతి పిల్లవాడు, ప్రతి ఒక్క వ్యక్తి, అమ్మ కానీ తల్లి కానీ, మన తల్లిగారైనటువంటి తల్లి కానీ, లేకపోతే మన సోదరులైనా ఎవరైనా సరే ఈ హనుమంతుడిని కనుక పూజించినట్లయితే మనకి శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏనాళ్ళ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ జరుగుతున్నటువంటి కాలంలో ఆ ఆంజనేయ స్వామిని కనుక మనం పూజ చేసినట్లయితే మనకి ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి మనకి కొంతవరకు మన దోషం పరిహారం అవుతుంది.
పురాణాల ప్రకారం శని పట్టణ దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకడు. ఆంజనేయ స్వామిని మాత్రం పట్టుకోలేకపోయాడు శని. అందుకని ఆంజనేయ స్వామిని కనుక మనం కొలిచినట్లయితే శనీశ్వరుడు కూడా మన్ని కూడా అనుగ్రహిస్తాడు. అందుకే ఆంజనేయుని పూజిస్తే శని అనుగ్రహం కూడా మనకి ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏనాల శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, లేదా జాతకంలో శనీశ్వరుడు యొక్క దోషం కనుక నడుస్తూ ఉంటే వాళ్ళు ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామి గుడి చుట్టూరా 9 కానీ 21 కానీ ప్రదక్షిణాలు చేసి ఆ ఆంజనేయ స్వామికి ఆకు తామలపాకులతో కానీ లేదా గంగ సింధూరంతో కానీ పూజ చేసి వడమాలను సమర్పించినట్లయితే ఆ శనీశ్వరుడు యొక్క అనుగ్రహం మనకు కలిగి ఆయన ప్రభావం మనకి కొంతవరకు కొంతమేర తగ్గుతుంది. ఎక్కువగా మనం పీడింపబడం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంజనేయ స్వామిని తప్పనిసరిగా ప్రతి మంగళవారం, ప్రతి శనివారం వీలైన వాళ్ళు ప్రతిరోజు కూడా ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. అలాగే ఆడవాళ్ళు కూడా తప్పనిసరిగా దర్శించుకోవచ్చు. కానీ ఒకటే ఏంటంటే ప్రతి ఒక్క స్త్రీని ఆంజనేయ స్వామి తల్లిగా భావించి చూశాడు కాబట్టి ఆ తల్లి కొడుకు పాదాలు పట్టుకోకూడదు. కాబట్టి ఆంజనేయ స్వామి పాదాలు మాత్రం ఆడవాళ్ళు పట్టుకోవద్దు. అదొక్కటే. అంతకంటే మిగతాది పూజ, దీపారాధన, ప్రదక్షిణలు అన్నీ కూడా ఆడవారైనా సరే, మగవారైనా సరే, ఎవరైనా సరే, వృద్ధులైనా సరే, వికలాంగులైనా సరే, ఎవరైనా సరే చక్కగా మనస్ఫూర్తిగా సంపూర్ణంగా చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఆంజనేయ స్వామిని దేవాలయానికి వెళ్ళి ఆయన యొక్క ఆశీస్సులు పొంది మీ కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి వర్ధిల్లుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.